మీకు విషయం తెలుసా, దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నేను పడిన కష్టం, నేను చెమటోడ్చి సాధించిన విజయం అని కొన్నిసార్లు గర్వంగా హంభావంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే దేవుని బిడ్డలు, ఇది నా దేవుని వల్ల సాధ్యమైంది, మాకేదైనా సామర్థ్యం ఉంది అంటే అది కేవలం మా దేవుని దగ్గర నుండి వచ్చిన సామర్థ్యమే అని పౌలు గారు అన్నట్టుగా దేవునికి ఘనతనివ్వడం, ఆయనకు మహిమను ఆపాదించడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని నేను అంటలేదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన కాన్ఫిడెన్స్ దేవుని మీద ఉండాలి. ఆ తర్వాత మనందరం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. సమాజంలో మనందరం కూడా గౌరవప్రదంగా బ్రతకాలి, డిగ్నిఫైడ్గా మనం ఉండాలి. ఇవన్నీ నేను కాదంటలేదు, కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత, క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడి ఉందంటే సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లించడంలో. ఆయన కదా మనకు సహాయం చేసింది, ఆయన కదా మనల్ని నడిపిస్తుంది.